is a guiding force to our healthcare mission, and she is none other than become a protector to the medical and health department. She is a guide, she is a great inspirator, great instructor, and having a good commitment towards her duties. ఏమని చెప్తే మళ్ళీ మేడం రేపు రూమ్లో నా క్లాస్ ఏమంటే భయంతో అలాంటి వ్యక్తి ఆ గుర్రానికి 7 గుర్రాలంటే పక్కాలని ఒకటే చేతిలో పట్టుకున్నది మేడం అన్నింటినీ కూడా. ఆ డిపార్ట్మెంట్స్ పైన మంచి గ్రిప్ ఉంది. మనసు మాత్రం వెన్న ఇట్లా పెట్టి అలా కరిగిపోతుంది. ఎవరిని వీపులు కొట్టే ప్రయత్నం చేసి కానీ ఇంతవరకు కొట్టారే కొంతమంది కొట్టేది కూడా తెలుసు. ఎందుకంటే ఆమె ముఖంలో ఎప్పుడు చిరునవ్వుల చిత్తుల చిత్తులు ఉంటుంది. ఒక సినీ దర్శకుడు చెప్పినట్టు నవ్వడం యొక్క భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు. కానీ మేడం ఎప్పుడు నవ్వుతూ అందరు ఆహ్వానిస్తుంటుంది. మరి అలాంటి వ్యక్తి మనకు బ్యాక్ బోన్గా మన వైద్య ఆరోగ్య శాఖకు రథ సారథిగా ఉన్న డాక్టర్ రాజశ్రీ గారు. ఎందుకంటే మేడం ఆర్మూర్ కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు హేమీలు అందరూ ఆర్మూర్ వాళ్ళు ఉన్నారు. మరి ఆర్మూర్ కొద్దిగా నిజంగా పార్షాలిటీ అయితే చూపించేది ఆర్మూర్ అంటే యూ బిలీవ్ టార్ ఆర్మూర్ ఒక ఎత్తు, 2 డివిజన్లు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది. కాకపోతే మేము అందరూ మిగతా డివిజన్లో మంచిగా ఉన్నారు మేడం. మీరు అది అనుకోకండి. మా పైన కూడా ప్రేమ కొద్దిగా చూపించండి మనం చేసుకుంటూ మరి ఈ సందర్భంగా తమ అమూల్యమైన సందేశం ఇవ్వగా మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సారు ఎప్పుడు అనేవాడు, మీరు నీడీ పీపుల్కి సోషల్ వర్క్ చేసి సోషల్ వర్క్ ద్వారా చాలామందికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా సోషల్ వర్క్ చేయడానికి నాకు టైం లేదు భయ్. నేను నా ఆర్మూర్ హాస్పిటల్ను దత్తత తీసుకుంటాననేది సార్కు ఒక మెయిన్ ఉద్దేశం ఉంది. ఆర్మూర్ హాస్పిటల్ను దత్తత తీసుకోవాలా, దాన్ని డెవలప్ చేయాలా. నేను నీడీ పీపుల్కి నేను అప్పుడు ఉపయోగపడినట్లయితే అని చెప్పేసి అప్పుడు చేసాడు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్ఎంఓగా ఒకవేళ ఆర్మూర్లో క్రియేట్ అయితే కనుక ఆర్మూర్లో కూడా వచ్చి ఆర్మూర్ హాస్పిటల్ కూడా దత్తత తీసుకోవడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ డిఎంహెచ్ఓ నిజామాబాద్ వచ్చినా కూడా నేను కలెక్టర్తో మాట్లాడి ఆర్మూర్ హాస్పిటల్ దత్తత తీసుకుంటా అనేది సారు లాస్ట్ టైం లేదు. నేను సర్వీస్లో ఉన్నంత మటుకు ఆర్మూర్ హాస్పిటల్ మాత్రం వేరే లెవెల్లో చేద్దాం సార్ అనేది సార్కు ఒక అంబిషన్ ఉంది. ఆ అంబిషన్ కూడా నెరవేరాలని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు లేమడచ్చు మేడం గారికి, అలాగే అశ్విని గారికి, డాక్టర్ శ్వేత గారికి, అలాగే డాక్టర్ సామ్రాట్ గారికి, అలాగే యూనియన్ నాయకులు నటరాజ్ గారికి, ప్రతాప్ గారికి, తర్వాత భుజంగ్ రెడ్డి గారికి, తర్వాత సూపర్వైజర్ స్టాఫ్స్ అందరూ, ఆల్ మెడికల్ స్టాఫ్, వైద్య సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రమేష్ సార్ గురించి అంటే రమేష్ సార్కు ఫస్ట్ మన వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ జిల్లా నుంచి సివిల్ సర్జన్గా ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతలు, అంటే కంగ్రాచ్యులేషన్స్. అలాగే నేను ఒక తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో ఒక స్టేట్ మెంబర్గా ఉన్నప్పుడు సార్కు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ డిపిసి అయి ఒక 2 years అవుతుంది దాదాపుగా. ఫస్ట్ డిపిసి అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ డిపిసి మొన్ననే అంటే అయిపోయింది. వీళ్ళకి ప్రమోషన్స్ వస్తే రావో తెలియదు. వీళ్ళకి అంటే మా టీటీడీఏ తరఫు నుంచి రెగ్యులర్గా పర్సూ చేస్తూ అంటే నిజంగానే పారదర్శకంగా వీళ్ళకు ప్రమోషన్స్ లభించినందుకు మేము గర్వంగానే ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు నేను రమేష్ సార్ గురించి నేను చెప్పదలుచుకున్నానంటే, రమేష్ సార్ 6 అడుగుల బుల్లెట్, ధైర్యం తీసిన రాకెట్, అది అక్షరాల నిజము. ఎందుకంటే నేను ఇక్కడికి ఆర్మూర్కి వచ్చి 2004లో రావడం జరిగింది. రావడంతోనే రమేష్ సార్ కానీ, అశోక్ సార్ కానీ, మన గవర్నమెంట్ వృత్తిలో ఉన్న డాక్టర్లు అందరూ కానీ అందరితో బాగానే ఉండేది. రమేష్ సారు నాకు తెలిసి 2014 సార్ మీరు ఆర్మూర్కి వచ్చి ప్రమోషన్ డిప్యూటీ సివిల్ మీరు సిఎస్సికి వచ్చింది. ఆర్మూర్కు అంటే 2012 ఒక 1 అట్లా వచ్చినట్టున్నాడు. అంతకుముందు రాజశ్రీ మేడం కూడా సిఎస్గానే మన ఆర్మూర్ సిఎస్గా అంటే నేను మేడంతో ఒక 2 years చేసిన. సో మేడం ప్రమోషన్ లాగా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే, ఆర్మూర్ హాస్పిటల్ అనేది కేవలం ఒక పోస్ట్ మార్టం ఎమ్మెల్సీ సెంటర్గానే ఉండేది. అప్పుడు నాకు తెలిసి 6 రోజు ఏదో ఒక పేపర్లో వైద్యులు లేరు, సిబ్బంది కాదు, ఇవే వార్తలు వచ్చేది. నిజంగానే చాలా నేను కొత్త సర్వీస్లో జాయిన్ అయినా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. నేను రెగ్యులర్గా 9 to 12 వరకు ఓపీ చూసేది. ఓపీ చూసి వచ్చిన తర్వాత
ఏ కొంచెం అవకాశం వచ్చినా మీడియా మిత్రులు పేపర్ వేసేది ఎవరు లేరు అని. నిజంగానే చాలా బాగా అనిపించింది. అట్లాంటి కండిషన్లో ఉన్నప్పుడు అంటే నేను, రమేష్ సారు, తర్వాత నారాయణ సార్ ముగ్గురమే మిగిలినాం. నేను ఒక్కరిని జనరల్ ఉపయోగిస్తుంటే, రమేష్ సార్ ఎమర్జెన్సీ పోస్ట్ మార్టం చేస్తుంది, నారాయణ సార్ కూడా అంటే అందరూ పంచుకునే చేస్తుంటే. అంటే నేను డిప్యూటీ సివిల్ సర్జన్, నేను చేయకూడదు కానీ ఏనాడు కూడా మా మధ్యలో సివిల్ సర్జన్ కానీ అట్లాంటి ఏం లేకుండా మేము నిజంగానే కలిసికట్టుగా అతి కష్టం మీద ఉన్న సిఎస్సిని అందరూ మెచ్చుకునేలా ఒక రాష్ట్రం అంతటా పేరు తెచ్చుకునే సిహెచ్సి అంటే తెచ్చినామంటే దాని వెనకాల మా అందరి పాత్ర ఉన్నాయని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాం. అప్పుడు యోగితారాయణ మేడం కలెక్టర్ ఉన్నప్పుడు, వెంకటేశ్వర డిఎంఎం ఉన్నప్పుడు ఆర్మూర్ హాస్పిటల్ను ఒక మార్పు భోగాల కింద డెలివరీస్ ఇంప్రూవ్ చేద్దామని ఒక ఇంటెన్షన్గా అంటే తీసుకోవడం జరిగినప్పుడు రమేష్ సార్ అప్పుడు నాకు తెలిసి బాల్కొండలో ఉన్నప్పుడు ఇక్కడ వేరే అనస్థెటిస్ట్ డాక్టర్ రామకృష్ణ అని ఉండే, ఆయన సిఎస్ గారు ఉండే. నేనున్నప్పుడు అయిన క్లాస్ ఒక వాగ్వివాదం జరిగింది. ఆ టైంలో ఆర్మూర్ హాస్పిటల్ డెవలప్ చేద్దామంటే మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. వెంకట సార్ చెప్పిన, సార్ నేను చూసుకుంటా సార్, మీ పని మీరు చేయండి అని. ఆ టైంలో రామకృష్ణ సార్ మీరు పోస్ట్ మార్టం కలిసి చేసుకోండి, మేము చేసుకుంటామని అన్నది గుర్తుంది అనుకుంటా సార్. ఆ టైంలో మేము అందరం ఒక్కొక్క మంత్లీ అంటే హార్డ్లీ ఒక ఇయర్లో 32 డెలివరీస్ అయ్యేది. మంత్లీ మేము అందరి సహకారంతో అంటే రమేష్ సార్ పాత్ర ఏంటంటే మాది ఒక 20% ఉండే అందరిది, రమేష్ సార్ ఒక 80%. ఆ టైంలో నిజంగానే ఏ టైం అయినా కూడా కేసు చేసుకున్నాం, అక్కడే చేసేది. రమేష్ సార్ థియేటర్ చూసుకునేది, నేను అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చేది, మాకు జీజీహెచ్ నుంచి వచ్చేది, పక్క జిల్లాల నుంచి వచ్చేది, అన్నీ వచ్చేది. ఫస్ట్ మేము 100 క్లాస్ చేయగానే యోగితారాయణ మేడం అప్పుడు మా హాస్పిటల్కి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. నిజంగా నేను అంటే నాకు డెంటల్కి సంబంధించిన విషయాలు ఎక్కువ తెలుసు, బట్ ఏంటంటే ఆ టైంలో నాకు ఆర్ఎంఓ ఇచ్చేసి మీరు కూడా మంచి భూమిక పోషించండి అంటే నేను గర్వంగా ఫీల్ అయ్యి నిజంగా ఆ రోజు 100 కేసులు దాటిన తర్వాత కేక్ కట్ చేస్తే చాలా ఆనంద బాష్పాలు వచ్చినాయి. అరే ఇట్లాంటి కండిషన్లో కూడా మనం పేద ప్రజలకు సాయం చేస్తున్నామని. ఇంకోటి ఆ టైంలో డెలివరీస్ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది శత్రువులు ఎక్కువైపోయారు రమేష్ సార్కి. శత్రువులు ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఆ స్టేజ్లో శత్రువులు ఎక్కువైనా కూడా నిజంగా ప్రైవేట్ ప్రాక్టీస్ క్లోజ్ చేసేసుకొని ఆ డెలివరీస్ అనేది చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఆ టైంలో మాకు ఒక కేసుకి ఎన్హెచ్ఎం కింద ఒక 2500 అట్లా ఇచ్చేది. అనస్థీషియా కానీ మన ఇది గైనకాలజీ కానీ మెడిసిన్స్ కానీ అది కొంచెం షేర్ ఉండేది. స్టేట్లో ఎక్కడ ఆ బడ్జెట్ యూటిలైజ్ చేసుకోరు, 600 ఉన్నదాన్ని అంత యూటిలైజ్ మేమే చేసుకున్నాం మనం కదా సార్. ఆ టైంలో ఏమైందంటే పద్మజ అనే మేడం ఉండే మీకు ఇవ్వడం జరగదు అని కొద్ది రోజుల తర్వాత ఇట్లా అంటే మేము కూడా కొద్దిగా కుట్లాడడం జరిగింది అప్పుడు నారాయణ రెడ్డి సార్తో. సో ఇట్లాంటి అన్ని కష్టకాలంలోకి వెళ్ళే ఏదైనా పంచాయతీలు అయినా కానీ కూడా నిజంగానే పంచాయతీలో కూడా ముందట్టుకోండి అన్ని రకాలుగా అది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చేసి నిజంగానే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ టైంలో రమేష్ సార్ ఒక బడ్జెట్ మనము మెడికల్ బడ్జెట్ ఎంత ఉంటుందంటే ఒక 12 లక్షల దాకా బడ్జెట్ మిగిలిపోయింది. సార్ అప్పుడు ఇన్ఛార్జ్ తర్వాత నేను ఛార్జ్ తీసుకోవడం జరిగిన తర్వాత చెప్పాడు, నారాయణ నాకు ఇట్లా 12 లక్షల బడ్జెట్ ఉంది అని అంటే అప్పుడు నారాయణ రెడ్డి సార్తో గొడవ, నేను మీరు ఎందుకు ఇవ్వాలి సార్ అని. మేము కష్టపడడానికి ఇవ్వాలి నారాయణ రెడ్డి సార్తో కానీ వాకాటి కర్ణ మేడం కమిషనర్ ఉండే, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్ ఉండే. సో ఇవన్నీ వాళ్ళందరితో కొట్లాడి అంటే ప్రేమతో చెప్పేసి మేము నిజంగానే జెన్యున్గా చేసినాం సార్. 12 లక్షల మీద పడుతుందంటే సార్కి ఇబ్బంది అవుతుందంటే అది బడ్జెట్ కూడా అన్ని క్లియరెన్స్ చేసేసుకొని సారు అంటే తొందరగానే బయటపడ్డాడు ఆ ఇష్యూ నుంచి. నిజంగానే ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ నేనైనా చేసిందని అనిపిస్తుంది. ఆర్మూర్ హాస్పిటల్ ఎట్లా ఉండే అప్పుడు పొలిటికల్గా కూడా బాగా ప్రెషర్ ఉంటుండే, టీఆర్ఎస్ ఏదున్నా కానీ కూడా డెలివరీస్ వచ్చేది ఎవరైనా చేయమని అవి చేసేసినాం. నిజంగానే అందరి సహకారాలు ఇది ఒకటి మా డాక్టర్లే కాదు, నిజంగానే మీరు ఆశా వర్కర్ల నుంచి అందరు ఫాలో అప్ చేస్తేనే ఆర్మూర్కు అంతా పేరు వచ్చింది, ఎవరికి ఒక్కలది కాదు. రమేష్ సార్ ఏంటంటే రమేష్ సార్కి మేజర్ రోల్ నిజంగానే అన్ని ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలుకొని అందరితో శత్రుత్వం తెచ్చుకొని, శత్రుత్వం ఇన్ ద సెన్స్ అంటే మా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఒకటే బాధ, మిగతా ఏం కానీ రమేష్ సార్ అందరి వాడు. ఈ సందర్భంగా ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, తెలియదు కొద్దిగా
వెళ్ళినప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కానీ కూడా రమేష్ సార్ నారాయణ ఇట్లా చేయాలా ఇట్లా అని ఒక గైడ్గా ఒక కుటుంబ పెద్దలాగా నాకు అన్నిటికీ అన్నగా ఉండే. ఇంకోటి ఏంటంటే ఇంకొక మేజర్ ఇష్యూ మీకు చెప్పగలుగుతా. అప్పుడు కరోనా టైంలో తిరుపతిలో ఒకసారి ఆక్సిజన్ లీక్ అయ్యి చాలా మంది చనిపోయారు కోవిడ్ టైంలో. అప్పుడు దాని ఒక 2-3 రోజులలో ఆర్మూర్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లీక్ అయింది. ఈ విషయం ఎవరికి తెలియదు. అప్పుడు నేను కలెక్టర్కి ఫోన్ చేస్తే రమేష్ సార్ నేను ఇద్దరం కలిసి పొద్దున 11 గంటల నుంచి అది రిపేర్ చేయించేసేసి సాయంత్రం 8:30-9 అయింది కదా, అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత అమ్మాయిని ఓపి పిలుచుకొస్తారు, చల్లటి నీరు తాగమంటే అప్పుడు ఆయన సందర్భాలు కూడా నిజంగానే అంటే ఇవన్నీ మద్రాసు పొద్దులు ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో వీటిని అందరూ రమేష్ సార్ స్వామివుడు అంటున్నారు, కానీ మనం ఎప్పుడు స్వామివులం అవుతాం? రమేష్ సార్ దగ్గర నుంచి అడ్మిషన్ నేర్చుకోవాలి. రమేష్ సార్ కోపం ఎందుకు రాదంటే మన పని మనం చేస్తే ఎవరికి కోపం రాదు. ఏ ఆఫీసర్ కూడా ఎవరికి తిట్టాలని ఉండదు. పని గురించి అడుగుతారు కానీ సొంత పని గురించి అయితే ఎవరు అడగారు. సో మనము ఇక్కడ నుంచి ఏంటంటే రమేష్ సార్ ఏమేమి మంచి పని చేసినా మనం మంచిని స్వీకరించేయాలా. అందరూ రమేష్ సార్ బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకో విషయం, రమేష్ సార్ సిఎస్సి ఉన్నప్పుడు 333 ప్రసవాలు జరిగితే నేను వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి సార్ అన్నాడు అప్పుడు 333 జరిగితే ఇప్పుడు ఎందుకు అయితే లేవు అంటే అప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి. నాకు కూడా అన్నాడు నువ్వు 300 డెలివరీ చేసుకురా ఏమైనా చేస్తానంటే నేను 312 డెలివరీ చేసినాను. ఎందుకంటే రమేష్ సార్తో ఈక్వల్గా అంటే ఈక్వల్గా కాదు దరిదాపులకు వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉండే. ఇంకోటి మన నారాయణ రెడ్డి సార్ అప్పుడు ఎవ్రీ ట్యూస్డే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటుంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మా ఇద్దరిని మాట్లాడుతూ ఒక మాట మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వాటిలో సివిల్ సర్జన్స్ ఎవరు లేరు రమేష్ సార్ తప్ప. ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ మెడికల్ సర్టిఫికేట్ అవసరం పడతాయి. ఓకేనా? సివిల్ సర్జన్ వాళ్ళ సైడ్ నుంచి టీవీ సైడ్ నుంచి ఉన్నారు కానీ మన సైడ్ అందుకని చెప్తున్నా రమేష్ సార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సివిల్ సర్జన్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మీరందరూ ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని తెలుపుకుంటున్నారు. నిజంగా మళ్ళీ ఒక దసరా, ఒక దీపావళి, రాబోయే సంక్రాంతి పండుగ కూడా కనిపిస్తూ ఉంది. మరి పండగకి ఆద్యులు ఎవరయ్యా అంటే పరమ పవిత్రమైన రామఈశుడు, రమేశుడు. అంతేనా? ఆ త్రేతాయుగంలో రాముడు, రమేష్ అంటే మన మనోహర్ మాట్లాడుతూ రామ ప్లస్ ఈశ్వరుడు, మన శివ ప్లస్ ఈశ్వరుడు అని చెప్పినాడు. రమేష్ అంటే లార్డ్ రామ, లార్డ్ విష్ణు అని కూడా ఒక అర్థం ఉంది. సో అయితే నేను త్రేతాయుగంలో రాముని తీసుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న రాముడు కూడా ఒకటే మాట, ఒకటే బాట. త్రేతాయుగంలో ఉన్న రాముడు లక్ష్యాన్ని కొట్టాలి అంటే మాత్రం విల్లంబు నెక్కి బాణంతలు కొట్టాలి. విల్లంబు నెత్తి కొడితే మాత్రమే లక్ష్యం చేరుకోగలుగుతుంది. కానీ మా రాముడు విల్లంబు లేకుండానే లక్ష్యాన్ని కొట్టగల నేర్పరిమాణం రమేశుడు. నిజంగానే పక్కనే వేల్పూర్, ఇలా గోదావరి నదీ పరివాహక ప్రాంతం పక్కన జనాలందరూ అలా 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 అంసాపూర్ అవన్నీ చూస్తూ ఉంటే పెద్ద పెద్ద టౌన్లో వేల్పూర్ అంటే వి దాదాపుగా లాస్ట్ అక్షరం దగ్గరగా ఉంటాడు వేల్పూర్లో. కానీ పదితనంలో గోదావరి ఎక్కడో త్రయంబకేశ్వరంలో మొదలైన గోదావరి అలా 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 వెళుతూ వెళుతూ గోదావరి ఆర్మూర్ డివిజన్ అంతా పరివాహక ప్రాంతంగా చుడుతూ ఎట్లా పోతుందో మెండోరలో తన ప్రశస్త్యాన్ని మొదలుపెట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా అటు నుంచి ఇట్లా తిరిగి మళ్ళీ నిజామాబాద్ ఆర్మూర్ నుంచి వచ్చి ఆర్మూర్ నడిబొడ్డులో ఉండి ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా మెండోరులో పనిచేసిన అన్ని రోజులు అక్కడ అడిషనల్ కలెక్టర్ గారు
గంగారాం సార్ ఉండే. ఆయన ఈ హరితారము, ఈ చెట్లు, ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఏర్పడక ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఒక ఐడియల్ పిఎస్సిగా చేస్తే అడిషనల్ కలెక్టర్ అక్కడికి విజిట్ చేసి మెడికల్ ఆఫీసర్ అందరినీ తీసుకెళ్లి రమేష్ అంటే ఒక మంచి డాక్టరే కాకుండా సేవా తత్పరుడు, హాస్పిటల్ని కూడా ఇలా తీర్చిదిద్దిండు అని చూపిస్తే ఏర్పడిన ఒక విత్తనమే రామ విత్తనం. అలా మొదలైన ఆయన ప్రయాణం మెల్లమెల్లగా ఎస్పీహెచ్ఓగా మారింది. ఎస్పీహెచ్ఓగా మారితే కూడా ఈ ఎస్పీహెచ్ఓ ఉన్న క్రమంలో మెల్లమెల్లగా మేము కూడా వచ్చి వేల్పూర్లో పడినాం. వేల్పూర్ చుట్టుపక్కల ఉన్న దేగాం, ఆర్మూర్, భీమ్గల్ ఇవన్నీ కూడా ట్యుబెక్టమీ ఆపరేషన్లు అప్పుడు ఇప్పుడు ఏదైతే మనకి ఎన్సీడీలు ఈ కార్యక్రమాలని కొట్టండి 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 ఎట్లా అంటున్నారో అప్పుడు 2001 నుంచి 2010 వరకు కేవలం ట్యుబెక్టమీని ఈ ఆర్మూర్ డివిజన్ మొత్తం ఓన్లీ వన్ సర్జన్ ఎవరయ్యారంటే ఒకరోజు వేల్పూర్లో ఉంటుండే, ఒకరోజు బేగంలో ఉంటుండే, ఒకరోజు మోర్తల్లో ఉంటుండే, ఒకరోజు కమ్మర్పల్లిలో ఉంటుండే, ఒకరోజు బీంగల్లో ఉంటుండే. అసలు అలుపన్నదే లేదా మనిషికి. అలా పనిచేసే ఓర్పు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ రమేష్ గారు అని సగర్వంగా నేను పరిచయం చేస్తాను. నేను మరి అలాంటి మనిషికి మన డివిజన్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లు అందరూ, అలాగే డివిజన్లో ఉన్న మన యొక్క రిపోర్టింగ్ ఆఫీసర్లు అందరూ ఆయనకు పదోన్నతి వచ్చింది అనగానే ఆ పదోన్నతి ఎలా సింపుల్గా ఆషామాషిగా ఉండకూడదు అనేసి ఒక వారం 10 రోజుల నుంచి భర్జనాలు పడుతూ ఒక అపురూపమైన పండగ వాతావరణంలో ఆయన యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేసి దాన్ని ఎవరి చేతులు నిర్వహిస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని గత 4-5 డేస్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లాకు అత్యంత పవర్ఫుల్ వెపన్ ద జిల్లా వైద్య శాఖ అధికారి, ద డైనమిక్, ద క్వీన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ డాక్టర్ రాజశ్రీ మేడం గారు అధ్యక్షత వహిస్తేనే ఈ కార్యక్రమానికి ఒక గ్రేట్నెస్ వస్తుంది అనేసి వారు బుధవారం మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ 21st తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి చేసిన మన జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారికి నిజంగానే అభినందనలు. ఎందుకు అని అంటే మేడం గారు వచ్చి ఛార్జీ తీసుకునే కంటే ముందు మనకి సుదర్శన్ సార్ ఉన్నారు, ఆయన కంటే ముందు డాక్టర్ వెంకట్ సార్ ఉన్నారు. వెంకట్ సార్ పోయిన తర్వాత సుదర్శనం సార్ గారు ఛార్జీ తీసుకొని పనిచేస్తున్న టైంలో మనకి చాలా కూల్గా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి మెల్లగా మన రాజశ్రీ గారు ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అవుతూనే వారు మెల్లమెల్లగా ఈ జిల్లా మీద పట్టు సాధించి అందరికీ కూడా నిజంగానే కటువుగా మాట్లాడినా నిష్కర్షగా మాటలన్నా కూడా ఏ రోజు కూడా ఈ రోజు వరకు గత 15 నెలల్లో ఆమె ఏ ఒక్కరికి కూడా ఒక మెమో కూడా ఇవ్వలేదు అని అంటే పని చేయించుకొని మనల్ని మెచ్చుకోలుగా ఉండడం ఆమె యొక్క బాధ్యత అనేది గుర్తెరిగి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి అలాంటి రాజశ్రీ మేడం గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ పోతే ఈ రోజు పదోన్నతి పొందిన రమేష్ సార్ గురించి మాట్లాడుతూ మొదలు ఇక్కడికి వచ్చినాం మనము. ఆ ప్రోగ్రానికి విచ్చేసిన మన వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలు, ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరికీ పేరు పేరున, అలాగే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సాయికి కానీ అలాగే వేణుకి కానీ వేదికల ఆశీర్వదించిన మెడికల్ ఆఫీసర్లు అందరికీ, అలాగే రిపోర్టింగ్ ఆఫీసర్స్, ఈ రోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా నా యొక్క శుభ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, సో ఎస్పీహెచ్ఓగా మొదలైన ఆయన ప్రస్థానం నేను 2001లో మెడికల్ ఆఫీసర్గా వేల్పూర్లో వస్తూనే ఆర్మూర్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్న టైంలో నేను కూడా అంటే రమేష్ సార్ నేను పీజీ డేస్ నుంచే గాంధీలో ఫ్రెండ్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే సర్వీస్లో ఉన్న పరిస్థితులలో మనకి ఒక స్టెప్ ముందుకేసి ఎలా ఉండాలి, స్టాఫ్తో ఎలా ఉండాలి, మనం పని తీసుకోవడంలో ఎలా ముందడుగేయాలి అనే కార్యక్రమాల గురించి చర్చించుకుంటే చాలా విపులంగా వివరంగా మన బ్రెయిన్కి ఎక్కేటట్టు చెప్పడంలో
దిట్ట రమేష్ సార్. మీరందరూ మాట్లాడుతూ రమేష్ సార్ నొప్పించకుండానే మెప్పించగల నేర్పరి, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పగల ఒక సూటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. మీకు అందరికీ బహుశా అంతా దగ్గరగా మీరు విని ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు, కానీ రమేష్ సార్ నిజంగానే సామ్రాట్ చెప్పినట్టుగా తాను చెప్పదలుచుకున్న పాయింట్ని అవతల వాళ్ళు నొచ్చుకున్నా కూడా తనకిష్టం లేకపోతే నిష్కర్షగా చెప్పగల నేర్పరి తాను. కొన్నిసార్లు ఇంత కట్టుకోమని చెప్పేది సార్ అనిపిస్తూ ఉంటుంది, కానీ తర్వాత ఆలోచిస్తూ ఉంటే అది నిజంగా మనం చేయాల్సిన పనిని తను చెప్పకనే చెప్పేది కదా అనేటువంటి చెప్పగలుగుతాడు. అది ఇంకొక గొప్పతనం రమేష్ సార్ దగ్గర. మరొక గొప్పతనం ఏంటి అని అంటే, మాట్లాడుతుంటే ఎంత సీరియస్గా మాట్లాడుతుంటాడంటే ఆ మాటలు అన్నట్టుగా మనం నవ్వేస్తూ ఉంటాం, అలా జోకులు వేస్తూ ఉంటాడు. అది కూడా రమేష్ లో ఉన్న ఇంకో గొప్పతనం. అలాంటి పరిస్థితుల నుంచి నాగరాజ్ చెప్పినట్టుగా ఆర్మూర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆర్మూర్ హాస్పిటల్లో కనీసం పోస్ట్ మార్టం చేయడానికి తప్ప పనికిరాదు అన్న హాస్పిటల్ని మెల్లమెల్లగా ముగ్గురు గైనకాలజిస్టులు పనిచేస్తూ ఉంటుంది. 8 to 2 to 8 to 8 గైనకాలజిస్టులు షిఫ్టుల వారీగా సెక్షన్లు చేస్తూ ఉంటే కూడా నాకు తెలిసి ముందు తర్వాత రాబోయే కాలంలో కూడా 3 షిఫ్ట్లకి తను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా కూడా బయట 3 షిఫ్ట్లకు ఏ రోజు కూడా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా 1 o'clock ఫోన్ చేసినా నో అనకుండా వెళ్ళి ఆర్మూర్ చరిత్రని, ఆర్మూర్ చిత్రపటాన్ని ఒక లిఖిత పుటాలలో చేర్చాలి అని ఎప్పుడు పడితే అప్పుడు మత్తు ఇచ్చి ఈ 333 సెక్షన్ల టార్గెట్ రీచ్ కావడం అంటే అది నార్మల్ కాదు అనేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అలాంటి గొప్ప ఘనత సాధించినందుకే ఆయనకి 15 ఆగస్టు రోజు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఆయనకి మనం ఏమీలో చూపెట్టినట్టుగా ఒక గొప్ప అవార్డునిచ్చి ప్రతి పేపర్లో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయి వరకు ప్రతి పేపర్లో ఆయన యొక్క పేరు మారుమోగింది అని అంటే అది కేవలం ఒక నిస్వార్థ. ఈ అభినందన మనము చాలా మంది కోరుకున్నారు. రాజశ్రీ మేడం గారు రాకపోతే డాక్టర్ రమేష్ సార్ లేదంటే డాక్టర్ తుకారాం రాథోడ్ సార్ ఈ జిల్లాకు సారథులుగా అవుతారనేసి. కానీ నేనేమంటాను అని అంటే ఒక టైం అనేది ఉంటా ఉంటుంది. ఆ టైం అనే దాన్ని ఎవరు కూడా మిస్ కాలేరు. ఈ టైంలో రాజశ్రీ మేడం గారు ఇక్కడే పనిచేసే ఉంది. ఆ టైంలో ప్రమోషన్ తీసుకొని రమేష్ సార్ గారు నిజంగానే నిర్మలమైన మనసుతో వేణు గారు చెప్పినట్టుగా నిర్మల్కి వెళ్ళేసి నిజంగానే ఒక గూడులో కూర్చున్నారు. ఆ గూడు అనేది రమేష్ సార్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ కాదు. రమేష్ సార్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి అని అంటే ఎప్పుడు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటాడు. మనం ఏదో చేయాలి, ప్రజల్లో ఉండాలి. జనాలు మాట్లాడుతూ పద్మ కానీ ఎవరు కానీ నిజంగా కూడా మినిమం తెలిస్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్లలో మనం ఈ పైసలు వదిలేస్తే బాగుండు, కొంత డిస్కౌంట్ చేస్తే బాగుండు అనే స్థాయిలో 2.5-3 వేలు అనస్థీషియా ఇచ్చి కూడా ఆ పైసలను అవలీలగా వదిలేసి ఒక నమస్తే పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పగల గుండె కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది కేవలం డాక్టర్ రమేష్ గారికి మాత్రమే ఉందనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఆల్మోస్ట్ 94-95లో గాంధీ మెడికల్ కాలేజీకి పీజీ ప్రిపేర్ కావడానికి రమేష్ సార్ వచ్చారు. నేను అప్పుడు హౌస్ సర్జన్లో ఉన్నాను. సో అక్కడి నుంచి చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోములో చెరగని చిరునవ్వు, అనుకున్న పనిని కంపల్సరీగా సాధించే మనస్తత్వం, బ్రాండ్ ఇమేజ్లో ఎక్కడ తగ్గే సమస్య లేదు. ఎప్పుడు చూసిన బట్టలు కొన్నా కూడా బ్రాండెడ్ బట్టలే కొంటాడు రమేష్ సార్ తప్ప బ్రాండ్ తగ్గదు. బ్రాండెడ్ బట్టలు కొనడంలో కానీ బ్రాండెడ్ షాపింగ్లో కానీ ఎక్కడ కూడా తగ్గడు మనిషి. కొన్నిసార్లు నేను అంటా ఉంటాను అవసరమా అంట అనేసి. కానీ ఆయన అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరడంలో ఎక్కడ కూడా వెనకంజ వెయ్యని ముక్కుసూటితనం ఉంటుంది. ఈవెన్ డిఎండిఎస్ మేడంతో మాట్లాడుతుంటే కూడా కొన్ని సందర్భాలలో మేడం గారికి కూడా మనలాంటి కొంచెం మేడము హర్ట్ కాకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాము. కానీ రమేష్ గారికి ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే అది డిఎండిఎస్ మేడం గారు కానీ కలెక్టర్ గారు కానీ తన మనసులో చెప్పాలనుకుంటే మాత్రం
ధరాధరిగా డిస్కస్గా మాట చెప్తాడు. ఆ ధైర్యం మాత్రం ఉంది. అది రమేష్ సార్. మరి ఆరంభంగా మీరు జీజీహెచ్ నిర్మల్లో కూడా ఒక అత్యున్నతమైన ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీకు పేషెంట్లతో అటాచ్మెంట్ ఉంది. బహుశా మీకు ఇలా మాలాంటి వాళ్ళతో లేదు, కానీ జీజీహెచ్లో పేషెంట్స్కి జరిగే సర్వీసులలో మీ యొక్క ఈ నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్లో ఏ అయితే సేవల్ని వారికి ఇచ్చారో మీరు ఉన్నంత కాలంలో నిర్మల్లో కూడా రమేష్ సార్ కాలంలో జీజీహెచ్ నిర్మల్ కూడా అలా 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 వెలిగింది అనేసి ఒక వెలుగు వెలిగించే దైవశక్తిని దేవుడు మీకు ప్రసాదించి ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటూ, సో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి, ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయడానికి చేసిన పత్రికా సోదరులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవేళ రమేష్ గారు కనుక అవకాశం వచ్చి మంచి సర్వీసులు చేసే పరిస్థితులు ఉంటే మనందరం ఎప్పుడు కూడా తనతో మమేకంగా ముందుకు కలుద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రమోషన్ పైన సివిల్ సర్జన్ ప్రమోషన్ పైన నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాకి ప్రమోషన్ పైన వెళ్తున్నటువంటి రమేష్ హిల్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వైద్య సిబ్బంది. సో రమేష్, నేను, రాథోడ్ మేమందరం కూడా 98లో సర్వీస్లో ఎంటర్ అయినాము. నేను వచ్చింది ఫస్ట్ ఆదిలాబాద్ అయినా కూడా ఫస్ట్ 6 months, తర్వాత ఇక్కడ ఆర్మూర్ సిహెచ్కి వచ్చినాను. రమేష్ ఏమో మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెండోరా పిహెచ్సి ఫీల్డ్ విజిట్ మీద బాగా అవగాహన, స్టాఫ్ అందరితో మంచిగా కలిసికట్టుగా ఉంటూ అందరితో మంచిగా ఉంటూ కూడా సర్వీసెస్ మంచిగా ఇస్తూ, అట్లాగే తను అనెస్థీషియా కూడా ఇస్తూ చాలా సర్వీసెస్ ఇచ్చినారు. సో ఇన్ని సంవత్సరాలు అయితే 27 years ఎవ్వరు చరిత్రలో ఎవరు కూడా మన నిజామాబాద్ జిల్లాకి అంత సర్వీస్ ఇచ్చి ఉండలేదు. మెయిన్గా ఆర్మూర్కి నాకు మెయిన్ పిల్లర్ అనమాట. ఇక్కడ రమేష్ వెళ్తున్నాడంటే నాకు సగం బలం వెళ్ళిపోయినది నిజామాబాద్ జిల్లాలో. సో తర్వాత తను పోస్ట్ ఫుల్ఫిల్ చేస్తారో నాకు తెలియదు, కానీ మొత్తం గ్రిప్ అంతా కూడా నాకు ఆర్మూర్ అంటే ప్రత్యేక అభిమానం ఏంటంటే ఇక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా రమేష్ చూసుకుంటున్నాడు కాబట్టి నాకు అదే ధైర్యంగా ఉండేది. ఇప్పుడు తను వెళ్ళిపోతున్నందుకు కొంత బాధగా ఉన్నా కూడా తను నాతో పాటు సర్వీస్ సర్జన్గా ప్రమోషన్ కావాలి, కానీ అంటే ఈ డిపిసి లేట్ అవ్వడము వాటి వల్ల కొంత డిలే అయినందుకు ఒక 2 years అయిపోయింది. కానీ కూడా నేను సేమ్ బ్యాచ్మేట్స్ అయినా కూడా నేను సివిల్ సర్జన్గా డిఎంఎన్హెచ్ఓ వచ్చినప్పుడు కూడా తను ఎంతో చక్కగా నన్ను రిసీవ్ చేసుకోవడము ఇట్లాంటివి కూడా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే లైక్ నన్ను మేడం అనే మాట్లాడుతూ అందరినీ మేము క్లాస్మేట్స్ని సేమ్ బ్యాచ్మేట్స్ని సేమ్ టైంలో సర్వీస్లో ఉన్నాము, అయినా కూడా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తూ తను చేయాల్సిన పనులన్నీ కూడా చాలా చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ రమేష్. తర్వాత ఈ జిల్లాకి మీరు చేసిన సర్వీసెస్ నేను ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ చేసినాము. మన టిబెటిన్ క్యాంపులు అయితేనేమి, తర్వాత ప్యాప్స్మియర్ క్యాంపులు అట్లాంటివన్నీ కూడా మనం చాలా చేసినాము. పబ్లిక్ హెల్త్ సర్వీస్ అన్నట్టు క్యాంపులు అనేవి కూడా ఇక్కడ అన్నీ కూడా మంచిగా చేసినాము. అలాగే దాని తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ ఇంప్రూవ్ చేస్తుంటే నేను అక్కడ ఉండి కూడా మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లా పేరు అట్లా వస్తుంటే అందులో రమేష్ పేరు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇది యోగిత మేడం ఉన్న పీరియడ్లో సేమ్ యోగిత మేడం హైదరాబాద్కి వచ్చి అక్కడ మిమ్మల్ని కూడా ప్రైజ్ చేస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. సేమ్ ఆమె చేతుల మీదుగా నేను కూడా అక్కడ అవార్డ్స్ తీసుకోవడం జరిగినది. సో మనము ఒకటే జిల్లాలో పుట్టినాము, నేను భీమ్గల్, మీరు వేల్పూర్. సో ఒకటే సర్వీస్ ఇక్కడ స్టార్ట్ చేసినాము. సో అన్ని రకాలుగా కూడా వెళ్తారు. మీరు పబ్లిక్ హెల్త్ సైడ్ మీరున్నారు, నేనేమో సిఎస్సి పోస్ట్ మార్టమ్స్. అప్పుడు నేనున్న టైంలో ఒక 25 to 30 డెలివరీస్ అండి నేను ఎల్ఎంఓగా చేసినాను. మార్నింగ్ ఓపీ ఉండేది, ఎమ్మెల్సీలు ఉండేవి. సో పోస్ట్ మార్టం కూడా నేను లేడీ మెడికల్ ఆఫీసర్గా ఉండి కూడా పోస్ట్ మార్టం కూడా చేస్తూ సర్వీస్ అయితే ఇవ్వగలిగినాను. ఎందుకంటే మా బ్రదర్ అందరికీ తెలుసు కదా అన్నయ్య, తను చెప్పడము ఎవరి దగ్గర ఎవరిని మనీ తీసుకోవద్దు, ఎలా చేయొద్దు, సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసాను. సో ఆ రకంగా నాకు చేతనైన సర్వీస్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడున్నా కూడా రమేష్ చేసిన సేవలు, తర్వాత అదర్ మన వెంకటి కానీ తర్వాత అందరూ కూడా ఇచ్చిన సర్వీసెస్ నేను ఎప్పుడు చూస్తూ చాలా మంచిగా అనిపించినది. సో సేమ్ మనము ఏదైతే వచ్చిందో మళ్ళీ వస్తుందో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మళ్ళీ అంతా వస్తుందో లేదో ఆర్మూర్
ఏరియా హాస్పిటల్ ఇంతమంది గైనకాలజిస్టులు ఉన్నా కూడా ఇంత అనెస్థెటిస్ట్ లేరని అది అని ఇదని కంప్లైంట్ ఉన్నా కూడా ఒక్క కమిట్మెంట్ సింగిల్ అనెస్థెటిస్ట్ 3 పూటల షిఫ్ట్లో కూడా తను అన్ని డెలివరీలు చేయడం చాలా గ్రేట్ విధంగా. ఇప్పుడున్న పీరియడ్లో డాక్టర్స్ అందరు కూడా వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉండడం అంటే వాళ్ళకు కమిట్మెంట్ లేకపోవడమే నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేయాలనుకుంటే ఎంతైనా చేయొచ్చు, కానీ మనకున్నంత కమిట్మెంట్ మీరు ఇచ్చినంత సేవ మాత్రం ఎవరు చేయలేదు, ఎవరు చేస్తారని ఇప్పుడు కూడా నేను అనుకోవట్లేదు. ఈ రకంగా మీరు ఇక్కడ ఇచ్చిన సేవ ఎంత చెప్పినా కూడా తక్కువనే. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా వైద్యాధికారిగా నేను మీ వైద్య సేవలో మీరు ఇచ్చినటువంటి సర్వీసెస్కి నేను మా శ్రీనివాస్ వాళ్ళని నమస్కరిస్తున్నాను. సో మీరు ఎక్కడున్నా కూడా అందరి ఆశీస్సులతోని మంచిగా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా అందరూ మాట్లాడినప్పుడు కూడా అందరికీ ఏ రకంగా హెల్ప్ చేయడము, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితోని ఫ్రెండ్గా ఉండడము, తర్వాత అంతా కరుణామయుడు అంటారు, దయాశీలుడు అంటారు. అంటే లైక్ మీకున్నంత కైండ్నెస్కి, కైండ్ హార్ట్కి, తర్వాత బ్యూటిఫుల్ సోల్కి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అంత మంచి మనిషిని నేను ఇక్కడ నుంచి మనం దూరం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. సో మీ అందరికి కూడా మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా మన రమేష్ మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సార్ లాగానే మీరందరూ కూడా సెల్ఫ్లెస్గా మీరు సర్వీస్ ఇవ్వాలి, మీ డ్యూటీకి కట్టుబడి ఉండాలి. సో సారు ఉన్నా లేకపోయినా సార్ ఇచ్చిన సపోర్ట్ అయితేనేమి, గైడెన్స్ అయితేనేమి కంటిన్యూ చేస్తూ మంచి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఎట్లయితే దయా అందరికి డొనేషన్స్ ఎట్లా ఇచ్చినారో ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ గ్లౌస్ లేవంట, గ్లౌస్ ఫ్రీగా డొనేట్ కోరుకుంటున్నాను. సివిల్ సర్జన్ పోస్ట్ ఇక్కడ ఉన్నది ఒకే ఒక సివిల్ సర్జన్ పోస్ట్ నేను వచ్చి కూర్చున్నాను. సో కొంచెం బాధ పెట్టినా కూడా మేబీ ఇన్ ఫ్యూచర్లో మీరు రావచ్చు, యాజ్ అ డిఎంఎన్హెచ్ఓ రావచ్చు. లైక్ ఇంకా మన పోస్ట్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసైనా సరే జీజీహెచ్ నిజామాబాద్కి రావాలని చెప్పి మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన లీడర్స్ అందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ జిల్లాకు తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఈయన ఎంత సింపుల్ మనిషి అంటే ఇప్పుడు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నేను వచ్చిన నుంచి అయితే అంతకుముందు ఎట్లా ఉండేది తెలియదు, కానీ నేను వచ్చింది ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ కూడా సార్లు పంపించేదాన్ని. అయినా కూడా ఈ మీటింగ్కి ఎవరిని లైక్ అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా గిఫ్ట్లతో వచ్చేవారు, కానీ ఎవరికి కూడా చెప్పలేదు, మిస్యూజ్ చేయలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అంత సింపుల్ మనిషి, మీ అందరికి మనందరికీ రెస్పెక్ట్ ఇవ్వడము. సో ఇక్కడ అందరికి కూడా అందరు కలిసిపోయి బాగా సర్వీసెస్ ఇచ్చినారు. మన సేమ్ కంటిన్యూ చేస్తూ నిర్మల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ మన జిల్లాకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఎండెవర్స్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. రెస్పెక్టెడ్ డిఎంఎన్హెచ్ఓ మేడం, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ మరియు మా పారామెడికల్ స్టాఫ్ మరియు ప్రెస్ మిత్రులు, నిజంగానే నేను అన్నట్టు ఇది ఒక భావోద్వేగమైన క్షణమే. ఈ ఆర్మూర్ డిప్యూటీ డిఎంఎన్హెచ్గా పనిచేయడం అనేది నాకు జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే క్షణం ఇది. ఈ ఫేర్వెల్ కూడా నేను జీవితాంతం గుర్తుంచుకునేదే. సో నేను సర్వీస్లో చేసిన దానికి నేను తెచ్చుకున్న అవార్డులు వీటన్నిటికి కూడా కింద స్థాయి ఆశా కార్యకర్త నుంచి ఏఎన్ఎం, ఎంపీఎస్, ఆశా వర్కర్, సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్, మీ అందరి కృషి ఉంది. మీ అందరి సమష్టి కృషి, టీమ్ హెడ్గా నేనున్నాను కాబట్టి దాని పురస్కారాలన్నీ నేను అందుకున్నా. దాని క్రెడిట్ మీ ప్రతి ఒక్కరికి వెళ్తుంది. మీ అందరి సమష్టి కృషి నన్ను ఈ స్థాయిలో ఉంచింది. డిప్యూటీ డిఎంఎన్హెచ్గా నేను ఒక్కరిని నేను చేయగలిగింది ఏం లేదు. మీ అందరి కోఆపరేషన్తోనే ఆర్మూర్ డివిజన్ అనేది మన జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మీరు ముందు కూడా మీ టీమ్ స్పిరిట్, మీ కోఆపరేషన్ అన్నీ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ డివిజన్ ఎప్పుడు జిల్లాలో ముందుంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు ఈ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఆర్మూర్గా రిలీవ్ అవుతున్నా. ఆర్మూర్తో నా బంధం ఎప్పటికెట్లనే ఉంటుంది. నేను ఓన్లీ డ్యూటీకి మాత్రం వెళ్ళొస్తా, కానీ ఫిజికల్గా ఉండేది ఇక్కడే. మీ అందరితోని సంబంధం కూడా నాకు ఎప్పటిలాగానే కంటిన్యూ అవుతుంది. ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను ఇంతకుముందు ఏ విధంగా సంప్రదించిందో ఒక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా
నన్ను ఏ అవసరం ఉన్నా ఇంతకుముందులాగా మళ్ళీ నన్ను అడగవచ్చు. ఒకటి అఫీషియల్గా నేను చేసేది ఏముండదు, కాకపోతే మీ తరఫున డిఎంఎండ్హెచ్ఓ మేడం నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్న క్షణంలో నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను. ఈరోజు ఈ ఫేర్వెల్లో మీరందరూ చూపించిన లవ్ అండ్ అఫెక్షన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నిర్మల్లో ఉన్నా నా ఆర్మూర్ గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటా, మీరు చేసిన పని గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. సో మనం అందరం కలిసి మనకు చేతనైనంత వరకు డైరెక్ట్ మనం పబ్లిక్ చేయగలిగే స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకు చేతనైన సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ ఆర్మూర్ హాస్పిటల్ డెవలప్మెంట్లో అందరూ మన పైనుంచి యోగితరణ మేడం, మన వెంకట్ సార్, వాళ్ళ సహకారం మనకు చాలా ఉండింది. అట్లే వాళ్ళ మాట విని కింద నుంచి మీరు మోటివేట్ చేయడంతో మన రాష్ట్ర స్థాయిలో మనకు పేరు వచ్చింది. ఇంకా మనకు రవీంద్ర మాట్లాడుతూ ఇంతకుముందు ఒకటి వీడియో చూపించినాడు, నేను బ్లడ్ డొనేట్ చేసింది. అది అనీమియా కేసు కాదు, యాక్చువల్గా అది ఆన్ టేబుల్ తీసుకున్న తర్వాత రప్చర్ యూట్రస్ ఉంది పేషెంట్. ప్రీవియస్ సిజేరియన్ రప్చర్ యూట్రస్ ఉండే పేషెంట్ షాక్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటికలు బుగ్గలు అమ్ముకునే మనుషులు మోతాడులో. సో వాళ్ళ తరఫున వీళ్ళు బ్లడ్ తీసుకురావడం కూడా ఎవరు లేరు. లక్కీలీ నా గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. సో సర్వీస్లో ఇట్లా నేను ఒక్కనే కాదు, నా కింది స్టాఫ్ కూడా అవసరమైనప్పుడు బ్లడ్ డొనేషన్ చేశారు. అర్ధరాత్రి వాళ్ళ సొంత కాలంలో ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ తీసుకొని వచ్చారు నా హెల్త్ డెస్క్ సిబ్బంది. సొంతగా డిఎంఎండ్హెచ్ఓని నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి 18 నిమిషాలు వచ్చింది బ్లడ్ తీసుకొని. ఆ రకమైన కమిట్మెంట్ అట్లా అందరం కలిసి పనిచేసినాం కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇవాళ. ముందు ముందు కూడా ఈ సర్వీసులు ఇట్లానే కొనసాగాలని మీ అందరి ప్రేమ వాత్సల్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.